అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే వాతావరణ శాఖ హెచ్చరిక అయితే జారీ చేసింది. ఇక్కడ మళ్ళీ మరొక తుఫాను ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసిందనమాట. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ఎవరి ఏ జిల్లాలకు ఎక్కువ ప్రభావం ఉంది ప్రతిదీ కూడా తెలుసుకుందాం. ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే వాతావరణ శాఖ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. విత్ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వామ్మో మరో తుఫాన్ ముప్పు అని చెప్పేసింది. వివరాల్లోకి అయితే వెళ్దాం. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉండగానే ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై 2 రోజుల్లో ఖచ్చితమైన సమాచారం వస్తుందని చెబుతున్నారు. దీన్ని బట్టి మనం చూసుకుంటే మరో తుఫాన్ అయితే హెచ్చరిక అయితే ఉందన్నమాట మన ఏపీ రాష్ట్రానికైతే. సో విశాఖ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఇది మనకి ఈ నెల అంటే సెప్టెంబర్ 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి తెలిపిందనమాట. అల్పపీడనంపై అయితే మనకి మరో 2 రోజుల్లో అయితే ఖచ్చితమైన సమాచారం వస్తుందని చెప్తున్నారు. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. ఈ సమాచారాలన్నీ కూడా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.